మీరిద్దరూ మాట్లాడే ముందు స్వామి శరణం స్వామి, మీరిద్దరూ మాట్లాడే ముందు మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ అనుబంధం అక్కడ మాకు కొన్ని చిన్న చిన్న జిమిక్కులు కనిపించాయి. సో ఒక్కసారి కొన్ని ఫొటోస్ వేస్తాము, వాటికి ట్యాగ్ లైన్స్ మీరు పెడితే బాగుంటుంది. అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫొటోస్ ఒక్కసారి చూద్దామా? ఫోటో ప్లీజ్, ఫోటో ప్లీజ్. అది దీనికి ఒక ట్యాగ్ లైన్ కావాలి. ట్యాగ్ లైన్, ట్యాగ్ లైన్. ఎవరైనా చెప్పొచ్చు. ఈ టోపీ ఎవరికి పెట్టాలో ఆలోచిస్తున్నాడు. సో అది సాయి దుర్గ తేజ్ మీరేనా? నేనే అండి. ఓకే, అప్పుడు మీ వయస్సు 5 నుంచి 6. ఓకే, అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుందని చెప్పి మాయ అడిగారు. ఓహో, సో మీరు పెట్టేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్. కొంపతీసి అది మీరు కాదు కదా? మా అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసుకోరా కొడుకుని అని చెప్పంటే మాయ బొమ్మలతో పెట్టేసి నా కాలు మధ్య లాక్ చేస్తారు. కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా? ఓకే, అది మా అమ్మగారు చెప్పిన వరకు జాగ్రత్తగా చూసుకోరా అంటే అది చెప్పి అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అంటే ఈరోజు సెలబ్రేషన్స్లో అక్కడ చాలామంది మీరు అక్కడ చేస్తున్న పని మాటలు లేవు ఒకటే. థ్యాంక్ యూ, సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రామ్ చరణ్ గారు, ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇందాకటి ఇదైనా పర్వాలేదు. అది క్లియర్గా కనిపించలేదు. నేనేనా ఎవరు తెలియట్లేదు. నేనే. మీరిద్దరే కదా? యా, మేమిద్దరమే. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్, యువర్ చైల్డ్హుడ్ మెమరీ? ఆడిని బాగా ఏడిపించేవాడిని. మీరు బాగా ఏడిపించేవాళ్ళ? ఎప్పుడైనా మీరు సాయి ధరమ్ తేజ్ని బాగా చదువుకో అని చెప్పారా? నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని. నాకన్నా మంచి మార్క్స్ రావాలి రా. అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకి నేను కవరింగ్ చేసేవాడిని. లేదు నేనే చేసా అని చెప్పి చాలా వరకు కవరింగ్ చేసేవాడిని. ఓ, అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ్ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే అలా మాత్రం చేయొద్దని చెప్పి చాలా మంది చెప్పారు. అలా చేయొద్దని చెప్పారా? చేయొద్దని చెప్పారు. ఓకే, అంటే అలా చెయ్యొద్దు, వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు. ఓహో, అలా అలా. ఇది సూపర్, అదిరిపోయింది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వావ్, ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు. వైష్ణవ్ తేజ్ కాదు, మాకు సాయి దుర్గ తేజ్, రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పొద్దంటున్నారా? చెప్పొద్దంటున్నారు. చాలా పద్ధతిగా, చాలా అందరినీ కలుపుకొని ఉంటాడండి. ఏంటేంటి? చాలా పద్ధతిగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీనెస్తో ఉంటామండి మేము. అవునా? నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. ఏమైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్లో చెప్తాడా? ఓకే, అయితే తర్వాత మనం ప్రైవేట్గా కలిసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఏమండి, మీరు ఇలా సరదా తీర్చుకున్నారా? గౌనేసి నగలేసి? అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం మదర్ అలవాటు. మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే, అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు, సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను,
నీ కూడా అర్థం చేసుకోవాలి, బయట వాళ్ళ అమ్మాయిలు ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్చుకోవాలి. సో ఇలా చేశాను అని చెప్పారు. సో మా మదర్ చేసింది ఏంటంటే ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ వేశారు. అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్పారు. Okay. ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారు అన్నమాట. ఓకే ఆ వయసులో కాదు, ఆ వయసులో అసలు క్వశ్చన్ తెలియదు. ఓకే, సో పిక్చర్స్ ఓవర్. రామ్ చరణ్ గారు, ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు? ఏ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బి, బోల్డ్ అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాప్తిరస్తు. అది ఎలాగో చేస్తాడు అప్పుడు. ఆల్రెడీ 38 ఇప్పుడు ఎంతో అయినాయి వీడికి. తొందరగా చాలా చెప్పండి. చాలా బండ ప్రేమ వీడిది. చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా. అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది, అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది. అంటే పెళ్ళి అనేది దీవించేశారుగా, అయిపోయింది బాబు. అట్లా అంతే అనుకోండి. అంతే అంతే. అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని ఈదుతున్నారు. ఇప్పుడు 41 రోజుల మాలలో ఉన్నారు స్వామి. ఓకే, ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్లో ఉండకూడదు? అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం. ఎప్పుడు లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. అవునా? చాలా వరకు ఉపాసన గారు చాలా కోపం అనేది చాలా తక్కువ అండి. నేను చూసినంత వరకు అయితే కోపం చాలా తక్కువ. అంటే అసలు ఇప్పుడు పైగా ఓకే, సో రామ్ చరణ్ గారు మాట్లాడే ముందు, రామ్ చరణ్ గారు ఇంకొకసారి వీడియో వేయొచ్చా? ఓకే, సో లెట్స్ హ్యావ్ ద గ్లిమ్స్ వన్స్ అగైన్ ప్లీజ్.